బిళ్ళ టైంలో కూడా ఎన్టీఆర్ వస్తే చెప్పారని ఎక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ వచ్చారు? అవునండి. ఏంటి అదేం చెప్పండి ఒకసారి. అక్కడ అందరికి భోజనాలు మొత్తం ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచే మొత్తం తీసుకెళ్ళిపోయాం. ఏంటి మొత్తం కుక్కులు తీసుకెళ్ళిపోయి మొత్తం అక్కడ మలేషియా ఆర్టిస్టులు మా ఆర్టిస్టులు అందరికీ అక్కడ వంటలు మొత్తం పెద్ద ఇల్లు తీసుకుని ఒక శ్రీనివాస్ అని మన మొగల్తూరు దగ్గర ఊరు అబ్బాయి అక్కడ ఉన్నాడు, అతన్ని అరేంజ్ చేయించమని అందరికీ వండే పెట్టాలని కృష్ణరాజు గారు జిల్లా టైంలో మొత్తం అందరికీ అనమాట. అది కాకుండా వాళ్ళు బాగా వండి పెట్టడం కాకుండా వాళ్ళకి ఒక రోజేమో నేను మొత్తం వాళ్ళని అరేంజ్ చేయమని అన్నీ బిర్యానీ చేసి సొంతంగా అందరికీ నేను మొత్తం ఆ రోజు అందరికీ బిర్యానీ పెట్టి చేశాను అనమాట. అప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు వచ్చారు, వాళ్ళకి క్యారేజీలు పంపితే ఇక్కడ కూడా వదలరా మీరు, మీ తండ్రి కొడుకులే ఫుడ్ పెట్టి చంపేస్తారు అలా అందరికీ ఆ తండ్రి కొడుకులకి ఆ భోజనాలు పెట్టడం. మొన్న డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నాడు, వీళ్ళిద్దరూ ప్రభాస్ గారిదేను కృష్ణరాజ్ గారిది షాట్లు తీస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఉండే చూసే వాళ్ళు అందరికి ఏడుస్తున్నారు. అసలు మాకు తెలియదండి, నేను కూడా ఆయన ఇక్కడ కూర్చున్నారు డైరెక్టర్ గారు మేడం చూడండి అన్నాడు, నేను ఇలా కూర్చున్నా చూస్తాను, నాకు కూడా తెలియదు నేను ఏడుస్తున్నట్టుగా సీన్ చూసి. వాళ్ళిద్దరికి ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది, ఆ ఏడుస్తా ఉంటే రాధా గారు గుర్తు చేశారు మేడం మేడం అని, అప్పుడు గబగబా కళ్ళు తుడుచుకున్నాను అన్నమాట నేను. అంత అద్భుతమైన సీన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరివి, కృష్ణరాజు గారును ప్రభాస్ గారు. వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు అసలు, ఏదో జస్ట్ అలా ఇంట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అంత న్యాచురల్ గా ఉందండి ఆ సీన్స్. చేశారు ఇందులో మరీని, ఇది ఒక అద్భుత కావ్యంగా అనిపించింది మాకు. చూస్తూ ఉంటే ఆ సెంటిమెంట్ సీన్స్ వాళ్ళిద్దరిని అలా చూసేసరికి కూడా ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది. ఒక పాన్ ఇండియా స్టార్ అయినా అదే నేను జోక్ కృష్ణరాజు గారిని అన్నా నుంచి అన్నది, మీరు ఇక్కడి నుంచి పాన్ ఇండియా పెదనాన్న అనేసి ఎందుకంటే అందరూ నన్ను కృష్ణరాజు గారిని పెదనాన్న పెద్దమ్మ ఫ్యాన్స్ అందరూ మొత్తం అని పిలుస్తారు అనమాట. అందుకని నేను అన్నాను ఇక్కడి నుంచి మీరు పాన్ ఇండియా పెదనాన్న అని.